ఇన్నాళ్ళు 9 రోజులు 9 అవతారాల్లో దర్శనమిచ్చినటువంటి కనకదుర్గాదేవి విజయదశమి నాడు రాజరాజేశ్వరిగా కొలువు తీరి చక్కగా సింహాసనారూఢయై లోకాలన్నిటినీ పాలిస్తూ దర్శనమిస్తుంది. ఎందుకంటే ప్రతి యుగంలోనూ రాక్షస సంహారానికి అవతరించి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా యుద్ధం చేసి నవమి నాడు శత్రు సంహారం దుష్ట రాక్షస సంహారం చేసి దశమి నాడు రాక్షసులెవ్వరూ లేరు గనక లోకాలన్నింటినీ పాలిస్తూ కూర్చునేటటువంటి ఆవిడ రాజరాజేశ్వరి, రాజరాజ ఈశ్వరి. రాజు అంటే కొద్ది రాజ్యాన్ని పరిపాలించేవాడు, రాజరాజు అంటే రాజుల మీద పెత్తనం కలిగినటువంటి వాడు, రాజులకి రాజు అయినవాడు. రాజరాజులకి కూడా ఈశ్వరి అంటే ఈ 14 భువనాల్లోనూ ఎంతమంది చక్రవర్తులు ఉన్నారో, రాజరాజులు ఉన్నారో, చిన్న రాజుల మీద పెత్తనం కలిగినటువంటి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభి అంటే అధికారి,